టెల్ అవీవ్ పై ఇరాన్ చేసినటువంటి క్షిపణి దాడిలో అమెరికా దౌత్య కార్యాలయంపై ఒక క్షిపణి పడింది. అయితే దౌత్య కార్యాలయం స్వల్పంగా గాయపడినట్లు తెలిసింది. అలాగే ఎవరూ కూడా ఇక్కడ గాయపడలేదు. ఈ విషయాన్ని అమెరికా దౌత్యవేత్త మైక్ హకేబే స్పష్టం చేశాడు. అయితే ఇప్పుడు టెల్ అవీవ్ దీనిపై తీవ్రంగా స్పందించింది. దీని గురించి టెహరాన్ త్వరలోనే తీవ్ర మూల్యం చెల్లించుకుంటుంది. అలాగే టెహరాన్ ప్రజలకు కూడా మేము ఇంతకు ముందే హెచ్చరించాం, అందరూ కూడా ఖాళీ చేసి సురక్షితమైనటువంటి ప్రదేశాల్లోకి వెళ్లాలని. అయితే టెహరాన్ ప్రజలు కూడా ఇప్పుడు త్వరలో మూల్యం చెల్లించుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆ దేశ అధినేత సుప్రీం లీడర్ గా పేరొందినటువంటి అయతుల్లా అలీ ఖమేనీ అయితే ఒక నియంతలాగా, ఒక హంతకట్లాగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి త్వరలోనే ఇరాన్ కూడా తీవ్రమైనటువంటి మూల్యాన్ని చెల్లించుకుంటుంది. మా యొక్క పౌరుల్ని లక్ష్యంగా చేసుకుని చేస్తున్నటువంటి దాడులు ప్రపంచం చూస్తుంది. కాబట్టి మేము కూడా ఇప్పుడు ఇరాన్ పై అదే విధంగా స్పందిస్తాం. ఇరాన్ ఇక తన యొక్క చరిత్రను పూర్తిగా కోల్పోవలసిందే, మర్చిపోవలసిందే అని ఇప్పుడు ఇజ్రాయెల్కి చెందినటువంటి మంత్రి ఖర్జ్ అయితే తీవ్రంగా స్పందించాడు. అంతేకాకుండా ఇప్పటికే అనేక విధాలుగా ఇరాన్ అయితే ఇజ్రాయెల్ చుట్టుముట్టేసి దాడులు చేస్తుంది. ఇరాన్ కూడా దాడులు చేస్తుంది. ఇరాన్తో పాటు ఇజ్రాయెల్ కూడా ఇరాన్లో తీవ్రమైనటువంటి దాడులు చేస్తూ ఆర్థికంగా నష్టపరుస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా దౌత్య కార్యాలయంపై ఒక దాడి జరిగింది కాబట్టి ఇది కావాలని ఇరాన్ చేసిందని అమెరికా కూడా భావిస్తుంది. కాబట్టి ఇరాన్ కూడా ఇప్పుడు గట్టిగా స్పందించే అవకాశాలు ఉన్నాయి.